సుదీర్ఘకాలం సుస్థిర ప్రభుత్వాలు ఉంటే అభివృద్ధి ఎంత బాగా జరుగుతుందో ఉదాహరణ మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి. అలాగే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినా మధ్యలో బ్రేక్స్ రావడం వల్ల అభివృద్ధి ఎలా కుంటపడిందో కూడా చూసాం. సుస్థిరంగా మరో 2-3 పర్యాయాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంతకు రెట్టింపు అభివృద్ధి జరుగుతుందనడంలో అనుమానం లేదు. సుస్థిర ప్రభుత్వానికి మధ్యలో విరామం వచ్చే ప్రభుత్వాలకి అభివృద్ధి కుంటపడంలో ఎంత తేడా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో సామాజిక రాజకీయ విశ్లేషకులు అడ్స్మల్ శ్రీనివాసరావు వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకుంటున్న నిర్ణయాలు, అలాగే రాష్ట్రంలో కూడా ఇదే పొరవడి కొనసాగితే ఎలా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు ఎవరైనా స్టేబుల్ గవర్నమెంట్ ఉంటే ఆ ప్రభుత్వాధినేత కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు ఉంటాయండి. ఒక్కొక్కసారి రాజకీయాల్లో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఆ నాయకత్వం, ఆ పార్టీ భావజాలం, ఆ సిద్ధాంతం నమ్మి ఇది చేస్తే ప్రజలకు మేలు జరుగుద్ది అనుకున్నాడు. అది సుస్థిర ప్రభుత్వం కాకపోతే కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అదే సుస్థిర ప్రభుత్వం స్టేబుల్గా ఉన్నప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సాధారణంగా అది మంచి నిర్ణయం అయితే డెఫినెట్గా చాలా మేలు జరుగుద్దండి. అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నాళ్ళ నుంచో తీసుకోలేని నిర్ణయాలు వీళ్ళు కొన్ని తీసుకోగలిగారు. ప్రజల మద్దతు పొందారు, మన్నన పొందారు. మీరు గతంలో చూడండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యంగా ఉండేది. స్టేబుల్ గవర్నమెంట్ నెహ్రూ గారు అయినా, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు కొద్ది కాలం చేసిన తర్వాత ఇందిరాగాంధీ గారు వచ్చారు, స్టేబుల్ గవర్నమెంట్ ఇచ్చారు. అయితే దానివల్ల కూడా కొంత కంటిన్యూగా ఒకే పార్టీ అధికారంలో ఉండి ఒకే నాయకత్వంలో పనిచేసినప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళు కొంత నియంతృత్వ ధోరణిలోకి, నిరంకుశత్వం వైపు నడిచింది కాంగ్రెస్ పార్టీ. ఇందిరాగాంధీ గారు నడిచినప్పుడు ఏమైందంటే ఎమర్జెన్సీ పెట్టారు. ఆవిడ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు అమలు చేయడానికి ఎమర్జెన్సీ అవసరమైంది. ఆ ఎమర్జెన్సీ అప్పుడు ప్రజలందరూ కూడా విముఖత, అప్పుడు దేశంలోని పార్టీలన్నీ ఏకమైపోయి జనతా పార్టీ అని పెట్టారు. ఇప్పుడున్న జనసంఘంలో ఇలాంటివన్నీ కూడా కలిపి జనతా పార్టీగా ఏర్పడింది. ఏర్పడితే డెఫినెట్గా అధికారం వచ్చింది. ఎందుకంటే ఎమర్జెన్సీ ప్రజలు యాక్చువల్గా ఎమర్జెన్సీలో ప్రజలు ఏమి ఇబ్బంది పడలేదు. అది యాక్చువల్గా పార్టీలు ఇబ్బంది పడినాయి, రాజకీయ వ్యవస్థలు ఇబ్బంది పడినాయి, అప్పుడు రాజకీయ పార్టీ ఇబ్బంది పడితే ప్రజలు మాకే ఇబ్బంది వచ్చిందని అంతగా రాజకీయ నాయకులు ప్రభావం చేయగలిగారు ప్రజలని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉందండి, మేము అప్పుడు ఎమర్జెన్సీ టైంలో 75 అంటే 8th క్లాస్ చదువుతున్నాం మేము. 8th కానీ 7th, 8th, 9th అప్పుడు మాకేం ఇబ్బంది లేదు. అక్కడ ఎవడ బతుకాడ బతకడంలో ఎవరికీ ఇబ్బంది లేదు. ఎమర్జెన్సీ టైంలో కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అంతే. అంటే ఇబ్బంది లేదా అంటే అది మనకు స్వాతంత్ర దేశంలో స్వేచ్ఛ లేకపోవడమే ఇబ్బంది. అయితే ఇది సాధారణ సగటు పౌరుడిని పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా అభ్యుదయ భావాల నుండి, తిరుగుబాటు దూరం నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళకి సమస్య వచ్చింది. పత్రికలకి, ప్రసార సాధనాలకి, ఇలాంటి అందరికీ. అయితే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అనంతరం వచ్చిన ఎన్నికలు ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. జనతా పార్టీ వచ్చింది. మొరార్జీ దేశాయ్ గారు ప్రధానమంత్రి, నీలం సంజయ్ రెడ్డి గారు రాష్ట్రపతి. 2 ఏళ్లకే ముఖముఖలైపోయింది పార్టీ. ఎవరికాళ్ళు భారతీయ జనతా పార్టీ ఏర్పడింది 80లో. మొన్న వాళ్ళ ఆవిర్భావ దినం చేసుకున్నారు. జనతాదళ్లో జనతాదళ్ ఎస్, జనతాదళ్ డి, జనతా రకరకాల ముఖ శాఖలు అయిపోయి ఎవరి దారాలు చూసుకున్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారి నినాదం ఏంటి తెలుసా? సుస్థిర ప్రభుత్వాన్ని ఇస్తాం, స్టేబుల్ గవర్నమెంట్. ఏమి చెప్పలేదు ఆవిడ, ఏ హామీలు ఇవ్వలేదు. సుస్థిరమైన ప్రభుత్వానికి ఇస్తాం మీకు, దానికి ఓటేయండి అన్నాం. దేశం అంతా మళ్ళీ ఇందిరాగాంధీ వెంటనే రికవర్ చేస్తే 80లోనే ఆవిడ గెలిచేసింది. తర్వాత 82లో రామరావు గారు పార్టీ పెట్టి తర్వాత అవన్నీ చూసాం మనం. ఆంధ్రప్రదేశ్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడిన ఇబ్బందులు ఏం రాలేదు. అలాగే 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. వచ్చినా మనకి సంపూర్ణ మెజారిటీ ఇచ్చారు ప్రజలు. పూర్తి అధికారాన్ని 2009లో మాత్రమే రాజశేఖర రెడ్డికి పాస్ మార్కులు వేశారు అంతే. మిగతా సమయం అంతా ఏ ఎన్నికలైనా సరే శుభ్రంగా మీరు ఇష్టం చేసుకుంటారు బాబుని ఇచ్చారు. బాబు గారికి వేశారు అప్పుడు 95, 99 ఎన్నికలు. అప్పుడు మీకు ఆ క్రమంలో ఇప్పుడు మీరు ఇందాక చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో బ్రేక్ వచ్చింది అన్నారు కదా. చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యాడు. 99 ఎన్నికలకి అగ్ని పరీక్ష. అందరికీ సందేహాలు అలాగుండి అంటే ఈయన మళ్ళీ గెలుస్తాడా గెలవడా. అందులో అప్పటికి విద్యుత్ సంస్కరణ తీసుకొచ్చాడు ఆయన. కారణం ఏంటంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవి, ముఖ్యమంత్రి అధికారం ఈయన ట్రాన్స్ఫర్ అయ్యింది. ఓ పక్కన లక్ష్మీ పార్వతి బోరుమని విలపిస్తా శాపనగరాలు పెడుతుంది. ఇంకో పక్క దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు, హరికృష్ణ గారు ఇంకో పార్టీ పెట్టారు. కాంగ్రెస్లో అలాగే రాజశేఖర రెడ్డి అప్పుడు లీడ్ చేస్తున్నాడు. మేమే మళ్ళీ వచ్చేస్తున్నాం, ఉచిత విద్యుత్ హామీ అప్పుడే ఇచ్చాడు. 2004 కన్నా ముందు 99లో ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 99 4 ఏళ్ళు ఆయన చేసింది. 4 ఏళ్లలో ఆయన ప్రజాకర్షణ లేని వ్యక్తి. అద్భుతమైన ప్రసంగం లేదు, అద్భుతంగా ప్రసంగించలేడు, వాగ్దాటి లేదు. ఇలాగా అని మరి ప్రజల్లో ఎలా నెగ్గుకు రావాలి, ప్రజల్లో అతను తిరిగి తన వైపుకి ఎలాగ మరల్చుకోవాలనేటువంటి దాని మీద పనిచేసి పెట్టుబడులు తీసుకురావటం, సంస్కరణలు అమలు చేయటం, అప్పటి వరకు ఉన్న రుగ్మతలు, ప్రభుత్వాలు పరిపాలనలో ఉండి కొన్ని రుగ్మతలు, రోగాలు ఉండి ఫైల్స్ పేరుకుపోవడం, పని చేయకపోవటం,
ఎవడికాడు ఇంట్లో తొంగుంటాం ఇష్టమైనట్టు ఏదో నడుస్తుందంటే నడుస్తుంది అంతే. దాని అంతటా అదే పోతే గాలికి తెరచాప కట్టుకుని వెళ్ళిపోయేవారు కదా ప్రయాణం గాలిలోని. అవసరమైన ఫైల్ తీసి దులుపుకోవడం, సంతకాలు చేసి పంపిస్తారు. ఇప్పుడు నావకే తెరచాప కట్టేస్తారు, గాలి ఎటు అయితే అటు పోతూ ఉంటుంది అలా మెల్లగానే. అలా నడిచి దాని అంతటా నడిచి అభివృద్ధి కూడా రోడ్లు వేయాలంటే కాంట్రాక్టర్లో ఇక్కడ దీని ఫండ్స్ ఉన్నాయి, ఆడ కాంట్రాక్ట్ కావాలి కాబట్టి ఇంక ఈ రోడ్లు వేయాలండి అని చెప్పి ఆడు ప్రపోజ్ చేస్తే దాన్ని శాంక్షన్ చేసుకోరు. తెలుసా మీకు? మీకు అధికారులు పల్నాడు జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ఏరియాలో ఆ రోడ్లు వేయాలి కాబట్టి వేద్దామని అనేవారు కదా వాళ్ళు. ఆ ఏరియా ఇప్పుడు మీ ఏరియా ఉంది, మీ ఏరియాలో రోడ్లు వేయాలి, మీరు కాంట్రాక్టర్, R&Bలో ఫండ్స్ ఉన్నాయి, ఆ బడ్జెట్లు కేటాయిస్తారు కదా, కాబట్టి మీరు ఈ రోడ్లకి ఒక DPR రెడీ చేసి పెడితే వాళ్ళు శాంక్షన్ చేసేవారు. మరి ఏజెన్సీలు ఎందుకు వేసేవారు కాదు? ఈ తీవ్ర నక్సలైట్ల ప్రాబ్లం, అక్కడికి వెళ్తే నక్సలైట్లు వీళ్ళ దగ్గర అన్ని లాగేసుకుంటారని అక్కడికి వెళ్ళేవారు కాదు, మైదాన ప్రాంతాల్లో పనిచేసేవారు. ఇది సమస్య. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఆయన వచ్చిన తర్వాత పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. అన్ని రకాలుగా ఒక మార్పు తీసుకొచ్చాడు. అంటే పరిపాలనలో కొత్తదాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు మీరు టెలిఫోన్ బిల్ కట్టాలన్నా, కరెంట్ బిల్ కట్టాలన్నా దోలు తీరిపోయింది మీకు. అప్పుడు క్యూలో నుంచి గంటల టపాల్మని కట్టేసి పోయేవాడు, మళ్ళీ లైన్లో నిలబడాలి. మళ్ళీ ఆడు ఎంత కోపపడిపోయేవారు టెలిఫోన్ బిల్ కడతానికి. నేను ఎత్తి ఆతలు పడద్దాం అనుకున్న టెలిఫోన్ ఒకసారి చిరాకు వచ్చి బిల్ కట్టలేక ఆఖరికి ఆ టెలిఫోన్ లైన్ వాడికి ఉంటాడు కదా, ఒకటి వస్తాడు కదా, ఆడికే పాడేసి డబ్బులు నువ్వు కట్టారా బాబు అంటే ఆడే కట్ చేస్తాడు కదా, మరి బిల్ కట్టకపోతే ఒకవేళ తినేసినా కానీ కట్ చేయకుండా ఉంటాడు కదా. అదే ప్రాబ్లం వచ్చినా ఆయన పిలవడాలి, లంచం ఇవ్వాలి, తలకనిపోయేది. ఆడు దొబ్బేసినా పర్లేదు, వాడు కట్ చేయకుండా ఉంటాడు. కట్ చేసి కూడా అతనే కదా, కరెంట్ బిల్లు అంతే వాళ్ళే కట్ చేస్తారు కదా. వాళ్ళు చేతికెత్తాడు, వాడుకుని ఎప్పుడో కట్టుకోరు. ఏంటంటే ఇలాంటివన్నీ మార్పు వచ్చింది. ఈ సేవా కేంద్రాలు, రైతు బజార్లు, దీపం పథకం, అందరికీ కట్టెలు పోయితో వంటలు చేసుకునేవారు. డ్వాక్రా మహిళలు ఇలాంటివి అన్నమాట. చాలా ఇన్నోవేటివ్గా మీరు జన్మభూమి కార్యక్రమం ఇలాంటివన్నీ చాలా ఇన్నోవేటివ్గా స్వల్ప సమయంలోనే పనిచేసే ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నాడు. పనిచేసే ముఖ్యమంత్రిగానే ఎన్నుకున్నారు ప్రజలు. బీజేపీతో NDAలో ఉన్నాడు అప్పుడు ఆయన. కాబట్టి ఆ అభివృద్ధి చూడండి, 10 ఏళ్ళు వరుసగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టే ఇవాళ సైబరాబాద్ నిర్మాణం జరిగినా, లేకపోతే ఆ ప్రపోజల్స్ ఔటర్ రింగ్ రోడ్ అయినా, మెట్రో అయినా, వాళ్ళు తీసుకొచ్చిన ప్రపోజల్, ఎయిర్పోర్ట్ అయినా, సంస్కరణలో ఇవాళకి ఆదాయం ఉండడానికి ఆ ఫ్లైఓవర్లు వేయించినా, రోడ్లు వెడల్పు చేయించినా, ఏది చేసినా కానీ ఆ వాళ్ళ కంటిన్యూగా ఆయన ఉండబట్టి దాన్ని చేయగలిగాడు. టపాలమన్ 2004లో రాజశేఖర రెడ్డి వచ్చాడు. దీని తాలూకు క్రీమ్ ఫ్రూట్ అంతా శుభ్రంగా 2 చేతులు, ఒక చేతితో 2 చేతులు తినబడుతున్నారు ఏంటండి. పైగా అతను వేసిన బిస్కెట్లకి కొంతమందికి ఇతను మహాదేవుడు, రాముడు, ఎక్కడికి వెళ్ళిపోవయ్యా అంటే పాటలే పాడేసి భజన బ్యాచ్ పోగైంది. ఏంటండి దురదృష్టవశాత్తు చనిపోయాడు ఆయన. కానీ అంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు, అందరూ బాధపడవచ్చు, దుర్మరణం కాబట్టి. కానీ వీళ్ళ రోధించే అంత ఉండదు. అలా చాలామంది చచ్చిపోయారు. జనార్దన్ రెడ్డి గారు చనిపోయాడు, చెన్నారెడ్డి గారు చనిపోయారు. వాళ్ళు కూడా చేయగలని చేశారు ప్రజలకి. ఏంటంటే అయితే ఇక్కడ 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రపోజల్లో కాలువలు తవ్వి వదిలేసాడు. ఆయన హయాంలో కట్టేసి ఉంటే చాలా తక్కువ బడ్జెట్ తోటి అయిపోయి మొబిలైజేషన్ అడ్వాన్స్లు అయ్యి ఇచ్చి కాలువలు తవ్వి వదిలేసి దాన్ని అలాగే ఆపేశారు. ముందు మట్టి పనులు చేయకుండా ప్రాజెక్ట్ పని చేస్తే తొందరగా అయిపోయింది. వాళ్ళకి పరిహారం అనేటువంటిది అప్పుడు ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడో చోట పోయి ఎక్కడో చోట కొనుక్కుంది సాగు రోజుల్లో. అట్టు కాకుండా ముక్క కాకుండా అయిపోయారు వాళ్ళంతా. అదొకటి. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించుంటే దాని లెక్క వేరేగా ఉండేది. ఇలాగే ప్రాజెక్టులు అన్నీ కూడా సగం మొదలెట్టి పునాదులు వేసి ఆఫ్ చేసాడు. 2009 వచ్చేటప్పటికి ఇప్పుడు మళ్ళీ బ్రేక్ పడింది. పాలసీలు మారినాయి, కొంతవరకు కంటిన్యూ చేశారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిలో విధ్వంసం చేయలేదు కానీ విధానాలు మారినాయి, ప్రాధాన్యతలు మారినాయి. UPA గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వాళ్ళంతా తినేత కంపెనీలు అయ్యిందని. ఏంటండి తినేత కంపెనీ అంటే అలా శుభ్రం కుమ్మేసుకుంటారు, మేసేయడమే. ముందళ్ళు మేసేసి తర్వాత ఏమైనా ఉంటే గడ్డి గాతం వదిలేస్తారన్నమాట. ఇది స్టేట్ ఇంట్రెస్ట్ అనేటువంటి తగ్గింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ విధానం, వాళ్ళ మొడస్ ఆపరెంట్ అలా ఉంటుంది. రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలాగ 2 ముఖ్యమంత్రులు మారారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. వీళ్ళంతా మారారు. ఇలాగా మారిన తర్వాత ఏమవుద్దంటే ఒక రకంగా అన్స్టెబిలిటీ ఉంది. తెలంగాణ ఉద్యమం, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు చనిపోయిన సానుభూతి, వాళ్ళ ఓదార్పు యాత్రలో అతను జైలుకి వెళ్ళటం, కేసులు, డిస్టర్బెన్స్ వచ్చేసింది. అసలు ఈ కరవమంటే కప్ప కోపం, విడమంటే పాము కోపం అన్నట్టుగా రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కొంచెం బాగానే చేశాడు. కానీ ఏదైనా సరే ధైర్యంగా ఆయన ముఖ్యమంత్రి అంగీకరించలేదు. మంత్రివర్గం అవడం కూడా అక్కడికి వెళ్ళలేదు. అందులో గందరగోళ బాగా అంటే మొత్తం మీద ఇదంతా ఏనాటి తెలంగాణ ఉద్యమం, ఏనాటికి సమైక్యాంధ్ర ఉద్యమం, ఏమైనా అలాగా కాలం గడిచిపోయింది అంతే. అంటే ఒక 10 ఏళ్ల పాటు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది. 24 నుంచి 29 వరకు సంక్షేమం బాటలో వెళ్ళాడు అతను. అంటే కొత్తగా కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం అనేటువంటి ఉన్నదాన్ని కంటిన్యూ చేసాడు తప్ప కొత్తగా అతను ఆవిష్కరించింది ఏమీ లేదు. కానీ సంక్షేమం వరకు కొంత ఆరోగ్యశ్రీ అని ఇలాంటివి చేశాడు. అది వాళ్ళ లబ్ధి కోసం పెద్ద ఆదాయ మార్గం. అప్పటికే చంద్రబాబు నాయుడు గారు కూర్చుని కంపెనీ వాటి వల్ల ఆదాయం పెరిగింది. అలాంటి డిస్టర్బెన్స్లో రాష్ట్రం వెనకబడిపోయింది.
సరే, ఇక్కడ 2004లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్టయితే అభివృద్ధి ఇంకా స్పీడ్గా వెళ్ళేది, రాష్ట్రం విడిపోయే పరిస్థితి కూడా వచ్చేది కాదు అన్న వార్తలు కూడా వినిపించినాయి మనకు అప్పుడు. కారణం ఏంటంటే అండి, మీకు 2004లో కనుక చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలిచుంటే హైదరాబాద్తో పాటు వైజాగ్, తిరుపతి ఇలాగా ఆ రాయలసీమ కూడా నెక్స్ట్ మళ్ళీ పెట్టుబడులు తీసుకొచ్చేవారు. ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది అప్పుడే జరిగేదండి. రాష్ట్రం 3 ప్రాంతాల్లో సమానంగా అభివృద్ధి చెంది. సరే అయింది, ఏదో అయిపోయింది. 2014లో మళ్ళీ రాష్ట్ర విభజన జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అయ్యారు. అప్పుడన్నా కనీసం కంటిన్యూగా 15 ఏళ్ళ పాటు వచ్చుంటే స్టేట్ ఒక పద్ధతిలోకి వెళ్ళిపోయింది. 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాలన్నీ చేసాడు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు అమరావతి, పోలవరం, పట్టిసీమలు ఇవన్నీ చేసుకుంటూ వచ్చాడు. అన్న మళ్ళా ఆర్ఎంఆర్ఎస్ లాగా జగన్మోహన్ రెడ్డి నించుకున్నారు. ప్రజలు చాలా పొరపాటు చేశారు. దాంతో రాష్ట్రం మళ్ళీ ఇంకో 10-15 ఏళ్ళు వెనక్కిపోయిందండి. అయితే ఈసారి ప్రజలకు మాత్రం చాలా స్పష్టంగా చాలా క్లారిటీ ఉంది. ఇప్పుడు నా లెక్క ప్రకారం 10-15 ఏళ్ల పాటు ఇక ఈ కూటమి ప్రభుత్వాన్ని ఉంచుకుంటారు అనుకున్నాను నేను. ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీలు కూడా ఒకళ్ళకి సమన్వయం బాగుంది. కారణం ఏంటంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటిది ఆ సామెత పాతదైనా కొత్తగా అనుభవంలోకి వచ్చింది. ఇండివిజువల్గా టీడీపీ డెఫినెట్గా బలమైన శక్తి, వాళ్ళు అధికారంలో రాగలరు కూడా. కానీ ఎక్కడో గుబులు ఉంటుంది. ఆ గుబులు లేకుండా ధీమాగా ధైర్యంగా ఉంటారు. కేంద్రం సమన్వయం కావాలి. కేంద్రంలో ఉన్న పార్టీ కూడా వీళ్ళతో కలిసి ఉందనుకోండి, మధ్యలో క్యాస్ట్లు ఏమి చేయకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని మళ్ళీ అడొచ్చి ముద్దెట్టించుకుంటాం గట్రా చేయకుండా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనసేన పార్టీ వాళ్ళు ఇండివిజువల్గా కొంచెం ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఇప్పుడు పవర్, వాళ్ళు అనుకున్న చేయగలుగుతున్నారు. వాళ్ళు ఏమంటే జరుగుతుంది. డెఫినెట్గా వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు ఏంటండి. కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయిపోయింది జనసేన టీడీపీది. వాళ్ళు 10-15 ఏళ్ళు పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నాడు. 10-15 ఏళ్ళ పాటు ఉంటే, ఇప్పుడు మొన్న ఈ మధ్యన 30 ఏళ్ళు అంటున్నాడు అనుకోండి, అది వేరే కాదు. 15 ఏళ్ళ ముందు ఉంటే స్టేట్ ఒక లెవెల్కి వచ్చేస్తుంది. తర్వాత జగన్ లాంటోడు అలాగే రాడు, అంతకన్నా వికారమైన ఎవరన్నా వచ్చినా దాన్ని డిస్టర్బ్ చేయలేడు. రాష్ట్రానికి ప్రజలకు ఇబ్బంది ఉండదు. తినేస్తాడు, ఏమన్నా తినేస్తే. నువ్వు వండి పెట్టేసిన తర్వాత ఎంత తినేస్తే గొడవ ఉంది. వండకుండా చేస్తే ప్రమాదం. కానీ ఇప్పుడు వండేటప్పుడు సగం పొయ్యి అర్పేయడంకో, సగం ఉడకకుండా తాతలు పడేయాలి, అంతే కదా. వండేసిన తర్వాత తినేస్తాడు. తినేనాడు వాళ్ళ బాబాలే తినేసాడు, వీళ్ళు తినేస్తాడు. నష్టమే ఉండదు. అయినా సరే గరికి తిన్న గాడిదే పోద్ది, కానీ గరికి మళ్ళీ మొలుతుంది కదా. అలాగా రాష్ట్రంలో ఆదాయంకి ఇబ్బంది ఉండదు. మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యి సంస్కరణ తీసుకొస్తున్నారంటే, బాబు గారు కూడా మళ్ళీ సీఎం అయ్యి సంస్కరణ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే అద్భుతంగా ఉంటుందని, ఇదే కూటమి ప్రభుత్వం ఇంకొక 2 దశాబ్దాల పాటు, 2 దశాబ్దాలు కాదండి, 2 టర్మ్ల ఈ కూటమి ప్రభుత్వం మరో 2 సార్లు పవన్ కళ్యాణ్ గారు కోరినట్టు కొనసాగితే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అందుబాటులోకి వచ్చి, అంటే ఒక మాట నేను అనేది ఏంటంటే, ప్రజలు ఏం ఆలోచించుకోవాలంటే, పనివాడు కావాలా, పనికి మళ్ళీ కాబట్టి కావాలని. మీ ఇంట్లో పనికి మీరు ఏం చేస్తారో ఆడి పని వచ్చో లేదో చూసుకుంటారు. ఒకవేళ పొరపాటున పనికి మళ్ళీ పెట్టుకున్నారనుకో, ఏదో వంకెట్టి పంపించి అతనికి వెళ్ళిపోరా బాబు అని, అర్థమైంది కదా. ఓ పనివాడు వచ్చాడు అనుకోండి, ఇప్పుడు బాగా చేస్తున్నాడు బాబు, మీ జాతకు చూసుకోవాలి అనుకుంటారు లేదా. అవును, ఇప్పుడు ఆయన అడగకపోయినా ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామో, కొంచెం మీ ఇంట్లో వండుకున్నది గట్ట పెట్టేస్తామో చేయించుకుంటారు కదా. అలాగే మంచి పనివాడు చంద్రబాబు గారి చేత పని చేయించుకోవాలి. ఇప్పుడు పనికి మాలినోడు, ఇప్పుడు మావిగన్లో పిచ్చి హాస్పిటల్ గురించి మాట్లాడేవాడు, ఆడరా మావిగన్న అంటే ఆడరా పిచ్చోడు అన్నట్టు, ఆ టైప్ వాళ్ళు ఎందుకు మనకి, అది ఆలోచించుకోవాలి ప్రజలు. సుస్థిర ప్రభుత్వం, సమగ్ర అభివృద్ధి ప్రజల చేతిలోనే ఉందని, పనివాడు కావాలా, పనికి మాలిన వాళ్ళు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.